షర్మిల నిన్న కాక మొన్నే అనుకుంటా కదా, సాక్షిలో నాకు వాటా ఉంది 50%, మా నాన్న అన్నిట్లో సగం సగం వాటా అని చెప్పాడు అని చెప్పేసి నేను నిన్నే ప్రస్తావించాను. వాస్తవంగా అదేదో కుటుంబ ఆస్తి కాదు, సాక్షికి సంబంధించి పెట్టుబడులు పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి పేరుని రిజిస్టర్ అయింది. ఆ తర్వాత అది భారతి గారి పేరు నడుస్తున్నది, ప్రస్తుతం ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఆవిడకుంటే ఇప్పుడు సాక్షిలో పెట్టుబడి పెట్టేందుకు జగన్ జైల్లో పెట్టినప్పుడు షర్మిల కూడా జైల్లో పెట్టాలి కదా. ఆ రోజు నేను అందులో పార్ట్నర్ని ఎందుకు చెప్పలేదు? సరే, అది ఒక ఆస్పెక్ట్. అది పక్కన పెడితే పాపం షర్మిల ఏదో నాది సాక్షి నాదో నా వాటా ఉంది అని చెప్పింది కదా. తెలుగుదేశం పార్టీ ఈ టైంలో కొన్ని జగన్ నిన్నగాక మొన్న సభలో ఏమన్నా పెట్టి సాక్షి ఇదే నాకు పెట్టుబడి లేదన్నాడా? ఎప్పటి నుంచినో నాకు ఛానల్ లేదు, పేపర్ లేదంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు అంటలేదు నాకు ఏ వ్యాపారాలు లేవు, లేకపోతే నాకు ఏ ఆస్తి లేదని చెప్పేసి వాళ్ళ ఆవిడ పేరును ఉంటుంది, లేకపోతే వాళ్ళ అబ్బాయి పేరును ఉంటుంది, లేకపోతే వాళ్ళ మనవడి పేరును కూడా ఉంటుంది. కానీ ఆయన నాకు ఏ ఆస్తి లేదంటాడు. నిజంగా నమ్మాలి. జగన్ కూడా ఏ పేపర్ లేదని మనం నమ్మాలి. కాకపోతే జగన్ పేపర్ లేదన్నాడని చెప్పేసి మోసం చేస్తున్నాడని చెప్పాడు. చంద్రబాబు నాయుడు వాచిగోడు లేదని చెప్పింది అని మోసం అని మాత్రం అనరు. అదొక విచిత్రమైనటువంటి లక్షణం. సరే, ఎవడి బుద్ధి వాడిది, వదిలేద్దాం గాలికి. వాళ్ళ ఒకళ్ళు చెప్తే సూట్ కేసు వస్తే ఇంకోళ్ళు చెప్తేనేమో తుపాకులు వస్తుంటాయి. కాబట్టి అది పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన పేరేంటి, ఆనం వెంకటరమణారెడ్డి గారు వచ్చి సాక్షి పరివారం మీదే కదా, ఆ పత్రిక టీవీల్లో వాటాలు మీ కుటుంబ సభ్యులవే కదా, ముఖ్యమంత్రి జగన్ తనకు మీడియా లేదు, సాక్షి పత్రిక సాక్షి టీవీతో సంబంధం లేదని చెప్తుంటారు. మరి వాటిలో ఆయన భార్య భారతి, కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షారెడ్డి, బామ్మర్ దినేష్ రెడ్డి వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు అవసరమో నాకు అర్థం కాలేదు. ఒకటి, వాళ్ళందరికీ వాటాలు ఉన్నాయి, ఓకే. అంటే షర్మిలకి వాటా లేదని ఈయన సర్టిఫై చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ? అప్పుడు షర్మిలకి షాక్ ఇస్తున్నారే, ఆవిడ పేరు కూడా అందులో ఉండాలి. మరి లేదని చెప్తున్నారు వీళ్ళు.